ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల గురువుని మించిన శిష్యుడు కథ ఎలా అంటే, ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు. ఆ గురువు ఎలాంటి వాడంటే, చాలా అన్నిటినీ ఎంతోమంది చాలా దేశంలోని అక్కడ రాజ్యములోని అతి విశిష్టమైనటువంటి తెలివి కల గురువు అన్నమాట. అతనికి ఎవరు కూడా ఆ రాజ్యం లోపల సాటి లేరు. అయితే ఏం చేస్తాడు, ఎట్లనన్నా చెయ్యాలి, ఆ రాజును ఓడగొట్టాలి, ఆ గురువును ఓడించాలి, నేనే గొప్పవాడిని అనేది అందరికి ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఊర్లో ఉన్నవారికి, పక్క రాజ్యాల్లో ఉన్నవారికి, ఎందుకు గురువుకి ఇంత ఎక్కడదు, ఆ గురువుని అందరు కావాలంటారు. ఆయన ఎక్కడికి వచ్చినా ఆయనకే చప్పట్లు కొడతారు. అంటే ఇంకా ఆయనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి గురువులు కూడా ఉంటారు, వాళ్ళకు విలువనిస్తలేరు, ఈయనకే ఇస్తున్నారేంటి, ఈయన చాలా ముసలోడు అయినప్పటికీ కూడా ఈయననే అందరు ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు అని ఏం చేస్తారంటే, ఒకరోజు మిగతా గురువులందరూ కలిసి ఒక శిష్యునికి చెప్తారు, ఏమనంటే, నువ్వు ఎట్లనైనా చేసి ఆయన ఏమనుకుంటారంటే, నన్ను మించిన వాళ్ళు లేరు అని అంటారు, ఆయన ఎట్లనన్నా చేసి నువ్వు ఓడగొట్టాలని చెప్తే, ఒకడు ఏం చేస్తారంటే, ఆయన్నే పోయి ఒక శిష్యుడిగా చేరుతారు. చేరిన తర్వాత అన్నీ తెలుసుకుంటాడు. అక్కడ ఉపదేశాల గురించి, మంత్రాల గురించి, ప్రతి ఒక్కటి అన్నీ గురువుని మించిన శిష్యుడు కావాలని అన్నీ తెలుసుకున్న తర్వాత బోధడు పోయిన తర్వాత ఎక్కడ చూడు గురువు వస్తుండంటే వీడికే కోపం. ఎందుకంటే ఆయనకి అంత వినిపిస్తారని మేము కూడా నేర్చుకున్నాం, మాకు అన్నీ వచ్చు, అది ఇదని ఎంతసేపు శిష్యుడు అనుకుంటూ ఉంటుంటే అందరూ అనుకుంటారు, ఏంది మొన్నటి వరకు ఆయన దగ్గరికి పోయి విద్య నేర్చుకున్నాడు, ఇదంతా అయిపోయింది, ఇప్పుడేంది ఆ గురువు మీద వీడికి ఎందుకు ఇంత కోపము, ఎందుకు ఇంత కక్ష సాధింపు, ఏంటిది అని అంటే, సమాజంలో ఎలా ఉంటారు మిత్రం, ఎవరైనా మంచిగా బాగుపడితే వాడిని చూసి ఉండలేరు, వానితో సాయం తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ వాడికి మంచి పేరు ప్రతిష్టలు వస్తే వీడికి నిద్ర పట్టదు, వీడు జీర్ణించుకోలేడు. పక్కోడు అంటే ఈర్ష్య రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి ఇది కలియుగం లోపల ఉన్న ప్రజలలో. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే, శిష్యుడు పక్క నవ్వుతాడు. ఏంట్రా అలా నవ్వుతున్నావు నన్ను చూసి అని అంటే, మంచిగా నవ్వుతావు, నీకేనా, అయ్యో ఏంట్రా బాబు నువ్వు నా శిష్యుడు కదంటే, నేనేం శిష్యుని అయితే కాదు, నేర్చుకున్నా, నీకంటే నేను గొప్ప, అది ఇదని ఎలా అంటే ఆ గురువుని మొత్తము ఒక రకంగా చేసేస్తాడనమాట, రెచ్చగొట్టేస్తాడు. ఎలా అంటే, నేనే గొప్ప, నీకంటే నేనే గొప్ప అంటే, అవునా అని ఎట్టుంటుంది గురువు కూడా, అబ్బాయి ఏంది వీడు ఇలా అంటున్నాడు, ఒకసారి తీర్చుకుందాంలే పర్వాలేదు అనుకో, ఏంటిది నీకున్నది ఏంటిది, నువ్వేంటి నన్ను ఇట్లా అంటున్నావు అని అంటే, నువ్వు చూడు నేను ఓడగొట్టేస్తుంటే నీ వల్ల కాదు అని చెప్తాడు. లేదు అవుతుంది అని చెప్పి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఓడగొట్టాలనేది ఉండదు కదా, ఆయన మీద అంత కక్ష సాధింపులా ఉన్నది కదా, కాబట్టి పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేకపోతున్నాడు. ఆయనకు వచ్చినటువంటి బహుమతులు, అవార్డులను చూసి కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి వీడు ఏం చేస్తాడంటే, అన్ని చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరితో దండోర వేయిస్తాడు, డప్పులు కొట్టి, రేపు గురువుకు నాకు ఇద్దరికి మధ్యలో ఇట్లా మాకు పోటీ ఉన్నది, గురువుని నేను ఓడించేస్తా అని చెప్తాడు. అందరు 11 గంటల వరకు రావాలంటే, కానీ సంతోషం ఏంటంటే, ఇలా గురువు ఓడిపోతున్నాడు అని అందరిగా ఇష్టం లేని అంతుంటారు కదా, అందరూ అడిగి వస్తారు. వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఇద్దరికి మధ్యన. ఇక అన్నీ గురువు దగ్గర ఒకటే ఉంటాయి, వీళ్ళు విద్యలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కదా, అది చాలా ఉంటాయి కదా. ఏంది రాజవిద్య అంటే ఏముంటుంది, అందులో వీళ్ళు విద్యలు ఉంటాయి, మళ్ళీ మంత్ర ఉపదేశ ఇవి ఎన్నో ఉంటాయి, కత్తి సాము లాంటివన్నీ ఉంటాయి. అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఆయన పెద్ద మనిషి కాబట్టి వీడికేమో ఉడుకు రక్తం, వీడు బాగా యవ్వనంగా ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి రాజు ఆ గురువుని 2 సార్లు కింద పడేస్తాడు. పడేయంగానే అంతా చప్పట్లు కొట్టుకుంటా అయిపోయింది రా గురువు గారి పని అయిపోయింది అని అంటా ఉంటాడు.
ఏమనడు. ఒకసారి అయిపోతా, 2 సార్లు అయిపోతా, 3 సార్లు అయిపోతా, 4 సార్లు కూడా అయిపోతుంటే ఇక అందరూ ఆనందోత్సాహాలతో ఉంటారు. అందులో కొద్దిమందికి గురువు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయ్యో 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 చదువు చెప్పిన పంతుడికి పంగనామాలు పెడుతున్నాడు ఏంటి వీడు ఇలా ఆయన సామెత ఉంటుంది కదా, దానిలాగా అంటూ ఉంటాడు. అయితే గురువు ఏం చేస్తాడంటే అన్నీ నేర్పించినని వాడు అనుకుంటాడు. కానీ గురువు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా ఏ గురువు అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాస్త్ర విద్యలన్నిటిలో కొన్నిటిని నేర్పరు అనమాట. వాళ్ళు కొన్ని రహస్యంగా ఉంచుకుంటారు. ఎందుకంటే అది అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళని రక్షించుకోవడానికి అనమాట. అది అమ్మవారే అగ్గిస్తుంది వాళ్ళని. ఆ 2 మట్టుకు వాడికి నేర్పొద్దు కదా, నేర్పలేదు. ఇక వాడేమనుకున్నాడు, అంతా నాకు వచ్చేసింది అది ఇది అనుకున్నాడు. ఇక 5వసారికి ఏం చేస్తాడు, టక్కున ఎక్కడి నుంచో అమ్మవారు ఇచ్చిన శక్తితోటి ఆయనతో శిష్యుడిని ఒక్కటేసారి లేవట్టి కింద పడేసిన వెంటనే అమ్మో 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 అనుకుంటూ అవస్థపడుతుంటాడు. ఎందుకంటే వాడి నడుము దగ్గర వెన్నుముక ఎరిగిపోతుంది. వాని పరిస్థితి ఏమైపోతుంది, అది నయం కూడా కాదు, వీల్ చైర్కి అంకితమైపోతాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ కథ ద్వారా నీతి ఏంటంటే, మనం ఎక్కడైనా సరే ఎవరి దగ్గరనన్నా మనము మంచి నేర్చుకొని వాళ్ళని మనం అభిమానించాలి తప్ప వాళ్ళని ఓడించాలి అని మట్టుకు ఇలాంటి దుర్బుద్ధి రాగద్వేషాలు ఉండొద్దు అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం మిత్రమా. ఒక గురువే అని కాకుండా ఎవరి దగ్గర అయినా సరే మనము రాగద్వేషాలు లేకుండా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దామా మరి. ఇదే అన్నమాట, గురువుని మించిన శిష్యులను వాడనుకున్నాడు. కానీ గురువులు కూడా ఎలా ఉంటారంటే, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా తన జాగ్రత్తలో తను ఉండడానికి ప్రయత్నించాలి ఇప్పుడున్నటువంటి సొసైటీలో కదా, అంతే కదా. గురువుని అభిమానించడం పోయింది, ప్రార్థించడం పోయింది. ఇలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, భగవంతుడు అమ్మవారు ఏం చేస్తుంది, లాస్ట్కి వాడిని వీల్ చైర్కి అంకితం ఎలా చేసిందో ఈ బుద్ధులున్న ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారు అలానే అనుగ్రహిస్తుంది మిత్రమా. మీరందరూ గ్రహించండి, అలాంటి పనులు చేయకండి.